అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఈ రోజే ఏర్పడబోతుంది. గ్రహణానికి సంబంధించి చాలామందికి ఎన్నో అపోహాలు భయాలు ఉంటాయి. అయితే ఈ రోజు ఏర్పడుతున్న చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి విధి విధానాలు పాటించాలి, చేయకూడని తప్పుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు హోలీ పండుగ కూడా ఉంది. కానీ ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి రేపు హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి, లక్ష్మీ జయంతి కూడా కలిసొచ్చింది. ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించింది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ మీ పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఉదయం 10 గంటల్లోపే ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకొని మీ పూజ గదిని మూసేయండి. అయితే ఈరోజు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. కానీ సాయంత్రం 6:20 నుండి 6:47 మధ్యలో మనకు చంద్రగ్రహణం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ గ్రహణానికి ముందు సూతక కాలం ఏర్పడుతుంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటల్లోపే ప్రతి ఒక్కరూ ఆహారం తినేయాలి. సాధారణంగా గ్రహణ సమయంలో భూమిపైన రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చంద్రగ్రహణం కాబట్టి రేడియేషన్ ప్రభావం అంతగా ఉండదు. కానీ గర్భిణీలు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకుండా ఉండాలి. అలాగే ఇంట్లోకి వెలుతురు పడకుండా ఇంటి తలుపులు, కిటికీలు వేసుకోండి. ఇక ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ పట్టు స్నానం మరియు విడుపు స్నానం చేయాలి. గ్రహణం ఏర్పడే ముందు పట్టు స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. ఈరోజు చంద్రగ్రహణం ప్రారంభమయ్యే ముందు అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో తలస్నానం చేయండి. అలాగే ఈరోజు సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సాయంత్రం 6:50 తర్వాత నుండి విడుపు స్నానం చేస్తే సరిపోతుంది. అయితే ఇలా 2 సార్లు తలస్నానం చేయలేని వారు గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయండి. అయితే ఇలా స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయండి. శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక ఈ రోజున తినే ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున పౌర్ణమి, అందులోనూ చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకుండా ఉండాలి. వంటగదిలో కూడా వండిన ఆహారం ఉండకూడదు. కాబట్టి గ్రహణానికి ముందే ఇంట్లో ఉన్న ఆహారం తినేయాలి. అలాగే మీ ఇంట్లో ఉండే నిల్వ పచ్చళ్ళు, పప్పు దినుసులు, చింతపండు, ఉప్పు, కారం ఇలాంటి ఆహార పదార్థాలపైన దర్భను వేసుకోండి. మీకు దర్భ అందుబాటులో లేకపోతే ఆహారం పైన తులసి దళాలు వేసుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారం పైన వేసిన దర్భను తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఈ రోజున ఉదయం నుండే దేవాలయాలన్నీ మూసేస్తారు కాబట్టి ఈ రోజున ఉదయం 10 దాటిన తర్వాత ఎలాంటి పూజలు చేయకూడదు. మీ పూజా మందిరాన్ని అలాగే తులసి కోటను మూసేయండి. మీ పూజ గదికి తలుపులు లేకపోతే ఏదైనా వస్త్రంతో పూజ గదిని మూసేయాలి. అలాగే తులసి కోట పైన కూడా సాయంత్రం చంద్రకిరణాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణ సమయంలో పూజలు చేయకూడదు. కానీ గ్రహణ సమయంలో దైవ మంత్రాలు జపిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ దైవ మంత్రాలు చదివితే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. ఇక గ్రహణ సమయంలో ఎవరూ కూడా బయటకు రాకూడదు. ముఖ్యంగా సింహరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. మీ ఇంట్లోకి వెలుతురు రాకుండా ఇంటి తలుపులు వేసుకుంటే ఇంకా మంచిది. ఇక సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే 7 గంటల తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. తర్వాత మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఈ విధంగా ఇంటిని శుద్ధి చేసుకొని పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు మరియు దేవుని చిత్రపటాలను శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి సాయంత్రం పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇక మనలో చాలామంది అమావాస్య మరియు పౌర్ణమి తిథుల్లో ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో గుమ్మడికాయకున్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఫాల్గుణ పౌర్ణమి, అందులోనూ లక్ష్మీ జయంతి కలిసొచ్చింది కాబట్టి ఈ రోజున గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. అయితే ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కట్టలేని వారు ఒక దారానికి నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి.
మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ రోజున చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. సాధారణ రోజుల కంటే ఈ గ్రహణ సమయంలో చేసే జపాలకు 1,00,000 రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి. ఇంట్లో దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అలాగే మనసులో ఒత్తిడి లేకుండా మానసిక ప్రశాంతత కోసం ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక ఈ గ్రహణ సమయంలో కూరగాయలు కోయకూడదు, కత్తులు కత్తెరలు ముట్టుకోకూడదు, చీపురుతో ఇల్లు శుభ్రం చేయకూడదు, ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు. అలాగే ఈ సమయంలో జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకండి. ఈ రోజు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సాయంత్రం 7 గంటల తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు బియ్యం మరియు ఉలవలు దానం చేయండి. ఈ రోజు సాయంత్రం దానం చేయలేని వారు రేపు ఉదయాన్నే దానం చేసినా సరిపోతుంది. అలాగే మనలో కొంతమంది కాలికి నల్ల దారాలు కట్టుకుంటారు, మరికొంతమంది చేతికి కాశీ దారాలు కట్టుకుంటారు. అయితే గ్రహణం పూర్తయిన తర్వాత మీ చేతికి అలాగే కాలికి ఉన్న దారాన్ని తీసేసి కొత్తవి కట్టుకుంటే మంచిది. ఈ చంద్రగ్రహణ ప్రభావం ముఖ్యంగా 4 రాసుల వారిపైన ఉంటుంది. అందులో మొదటిగా సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి. ఈ 4 రాసుల వారికి ఈ నెలంతా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి గ్రహణ దోషాల నుండి తప్పించుకోవాలనుకుంటే ఈ 4 రాసుల వారు బ్రాహ్మణులకు తప్పనిసరిగా దానం చేయండి. ఇక ఈ రోజున పాల్గొన పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఈ రోజున లక్ష్మీ జయంతి సందర్భంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి నివేదించండి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో ధన ధాన్యాలకు లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక ఈ రోజున ఎవరికి డబ్బు ఇవ్వకండి. ఈ రోజున ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. ఇక ఈ రోజున పొరపాటున కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో చిన్నపిల్లలను బయటకు పంపకండి. ఈ సమయంలో వెలువడే హానికరమైన కిరణాల వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. గ్రహణ సమయంలో పిల్లలకు కూడా ఆహారం పెట్టకూడదు. అయితే ఆకలితో ఉండలేని పిల్లలు మీరు తినే ఆహారం పైన గ్రహణానికి ముందు దర్భను వేయండి. దర్భ వేసిన ఆహారాన్ని మాత్రమే గ్రహణ సమయంలో స్వీకరించాలి. అలాగే గ్రహణ సమయంలో టీవీలు మరియు మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడకండి. ఎందుకంటే ఈ సమయంలో భూమిపైన రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టీవీలు మొబైల్ ఫోన్లు చూస్తే మానసిక ప్రశాంతత లేకుండా ఒత్తిడి పెరుగుతుంది. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత చిన్నపిల్లలకు మిరపకాయలతో దిష్టి తీయండి. దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే గ్రహణం అయిపోయిన మరుసటి రోజున అంటే రేపు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి ఆవు పాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. చాలా మంచిది. పాలతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే శివునికి అభిషేకం చేయలేని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇక రేపు బుధవారం నాడు హోలీ పండుగను జరుపుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.